మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔషాపూర్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. అటెండెన్స్ సాకుతో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 80 మంది విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం డీటెయిన్ చేసింది. తమను తక్షణమే ప్రమోట్ చేయాలంటూ కాలేజ్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న తమను వైస్ ప్రిన్సిపల్ రాకేష్ బెదిరించాడని తెలిపారు విద్యార్థులు. ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా వైస్ ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తించాడు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు విద్యార్థులు. చదువు ఉండదు, చక్కగా ఏం ఫెసిలిటీస్ ఉండవు, మేనేజ్మెంట్ తప్పు ఉంది. అటెండెన్స్ వాళ్ళు పేరెంట్స్ కి ఏం చెప్పారు, పేరెంట్స్ కి ఎట్లా తెలుసు? అటెండెన్స్ ఫోటోలు పెట్టారు, చేయరు, ఏం చేయరు. ఎవరు పెడతారు? వాళ్ళే కదా పెట్టేది. వాళ్ళేది తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉందని ఒప్పుకుంటలేరు. ఏమన్నా అంటే పేరెంట్స్ మీద రివర్స్ అవుతారు. ఒక పేరెంట్ సార్ ఒకరు చూసిన ఒక పేరెంట్ ఆమె అడుక్కుంటుంది వాళ్ళ కొడుకు కోసం. ఎందుకు ఆమెకు ఆ పరిస్థితి ఏం అవసరం లేదు. ఆమె కాలు కూడా పట్టుకున్నా కూడా మా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఏం చేస్తారు చెప్పు? దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి. మాకు అసలు స్టడీస్ చక్కగా లేవు. ఆ స్టడీస్ లో ఫ్యాకల్టీ చక్కగా ఉంటే మేము కూడా చక్కగా ఉంటాం. ఫ్యాకల్టీ చక్కగా లేదు, మేమేందుకు చక్కగా ఉంటాం? సో మీరు ఈ ఫ్యాకల్టీ మీద, మా అటెండెన్స్ మీద అండ్ మా హాల్ టికెట్స్ మీద, వీటన్నిటి మీద మీరు చూసుకుంటే జర మంచిగా ఉంటుంది. మమ్మల్ని డిటైన్ చేసిర్రు. రీజన్ ఏంటి అడిగితే హెచ్ఓడి చెప్పట్లేరు, వైస్ ప్రిన్సిపల్ చెప్పట్లేరు, కనీసం ప్రిన్సిపల్ సార్ కూడా రావట్లేదు. అందులో మెడికల్ సర్టిఫికేట్ గురించి మేము మిడ్ టూకి ముందుకే మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. మేము మిడ్ టూకి ముందుకే హెచ్ఓడి పర్మిషన్, మాకు ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏదన్నా మిడ్ టూ ముందుకే చెప్పాలన్నారు. మేము మిడ్ టూ ముందు ఆల్రెడీ అంతా చెప్పేసినాము. ఆయన కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి విత్ పేరెంట్స్తో వెళ్ళి కూడా రిపోర్ట్స్ చూపిస్తుంటే మాకు ఇప్పుడు చెప్పొద్దు అని మాట్లాడుతున్నారు. మాకు ఇదేం న్యాయం సార్? కొంచెం న్యాయం చేయండి అసలు.